హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము మా అక్క వాళ్ళ బాబు హాస్టల్లో ఉంటాడు, తనని చూడడానికి వెళ్తున్నాం. హైవే ఎక్కగానే మాకు స్వర్ణగిరి టెంపుల్ కనిపిస్తుంది, చూడండి. అలా వెళ్తూ ఉన్నాం. టెంపుల్ చాలా లాంగ్లో ఉంది. మేము వెళ్తూ ఉంటే చాలా టెంపుల్స్ కనిపిస్తాయి మాకు ఆ రోడ్లో నుంచి. అలాగే మేము మా అక్క వాళ్ళ బాబు కోసం గోవాస్ తీసుకున్నాం. అలాగే మా అక్క అడుగుతుంది జామకాయలు ఎలా ఉన్నాయి, స్వీట్గా ఉన్నాయా లేదా అని. అలాగే వాడి కోసం జామకాయలు తీసుకొని మా కోసం కూడా కొన్ని తీసుకున్నాం. మా అక్క ఇప్పుడు మా కోసం కట్ చేస్తుంది గోవాస్. మ్యారేజ్ సీజన్ కదా, చాలా ట్రాఫిక్ ఉండే హైవే పైన. మా బాబు విజిటింగ్ టైం వచ్చేసి 2:30 to 5:30. ఇప్పుడు ఎగ్జాక్ట్ 1 అవుతుంది. మేము 2:30 వరకు అక్కడికి రీచ్ అవ్వాలి. వెళ్తూ ఉన్నాం. మాకు మధ్యలో ఒక టోల్ ప్లాజా వచ్చింది. అక్కడ ప్లాంట్స్ అయితే ఎంత బాగున్నాయో ఆ రోడ్డు మధ్యలో. అలా సాంగ్స్ వినుకుంటూ కార్లో స్లోగా వెళ్తున్నాం. బట్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చాలా డేస్ తర్వాత వెళ్తున్నాం కదా బాబు దగ్గరికి. ఆల్మోస్ట్ వచ్చేసాం స్కూల్ దగ్గరికి. పేరెంట్స్ చూడండి ఎలా నిల్చున్నారో బయట పిల్లల కోసం. గేట్ లోపల పిల్లలు ఉంటారు, బయట మేము వెయిట్ చేయాలి పిల్లల కోసం. ఎగ్జాక్ట్ 2:30కి ఓపెన్ చేస్తారు గేట్, మనం లోపలికి ఎంటర్ అవ్వడానికి. సో పేరెంట్స్ అందరూ బయట ఇలా వెయిట్ చేస్తున్నారు. చూడండి గేట్ ఓపెన్ చేయగానే పేరెంట్స్ ఎలా వెళ్తున్నారో ఫాస్ట్గా. ఎందుకంటే చాలా డేస్ తర్వాత వాళ్ళ పిల్లల్ని చూడాలి కదా, వాళ్ళని చూడాలి, మేము తెచ్చిన ఫుడ్ వాళ్ళకి తినిపించాలి. అలా అందరు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. అలాగే లోపల చెట్లు ఉంటాయి, చాలా చెట్లు. మనం ఒక్కొక్క చెట్టు కింద కూర్చొని మన పిల్లలకి ఫుడ్ తినిపించుకోవచ్చు. మా పిల్లలు అయితే ఫాస్ట్గా వెళ్ళేసి ఒక చెట్టు కింద మ్యాట్ వేసి రెడీగా ఉన్నారు. మా అక్క వాళ్ళ ఇంకో బాబు అయితే మా అన్నయ్యని తీసుకొని వస్తా అనేసి వాడు ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. చూడండి ఎలా వెళ్తున్నారు పేరెంట్స్ ఫాస్ట్గా. చిన్న బాబు వాళ్ళ అన్నయ్యని తీసుకొని వచ్చేసాడు. చూడండి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నారు. మా పాప చూడండి ఎలా వెళ్తుందో వాళ్ళ అన్నయ్య దగ్గరికి. మా అక్కనైతే చూడగానే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి వాడిని. చాలా డేస్ తర్వాత చూస్తుంది కదా. ఏ మదర్కైనా తన పిల్లల్ని చాలా డేస్ తర్వాత చూస్తే కళ్ళలో కన్నీరు రాగవు కదా. నాకోసేపు వాడితో మాట్లాడి చెక్ చేస్తున్నారనమాట ఎలా ఉన్నావురా అని. ఇంకా పిల్లలైతే వాడిని చూసి ఎంత ఎగ్జైటింగో వాడిని చూసి అయితే. ఇక మా అక్క వాళ్ళ బాబుతో కొద్దిసేపు మాట్లాడి వాడిని దగ్గరికి తీసుకొని చెప్తుందనమాట, చూడు వీడు ఎలా అయిండో అని. మా బావ కూడా వాడిని చెక్ చేస్తున్నాడు అనమాట, ఏమైందిరా లిప్స్ పగిలినాయి, ఆ ఫేస్ అంతా ఇలా అయిపోయింది అని. వాడితో కొద్దిసేపు అలా మాట్లాడి ఆ తర్వాత మా అక్క తెచ్చిన ఫుడ్ తినడానికి మేము రెడీ అవుతున్నాం. బట్ ఈ స్కూల్లో నాన్ వెజ్ నాట్ అలౌడ్, ఓన్లీ వెజ్జే. సో మా అక్క వెజ్ బిర్యానీ తీసుకొని వచ్చేసింది. అందరం తినేసి అలాగే మేము తీసుకెళ్ళిన స్నాక్స్ కూడా ఓపెన్ చేసి వాడు మేము కలిసి అలా తినేసాం. బట్ వాడి కోసం తీసుకెళ్ళామేమో కానీ పిల్లలు అయితే వాడి స్నాక్స్ అన్ని తినేశారు. వాడికి అయిన చాక్లెట్స్, బిస్కెట్స్ నాట్ అలౌడ్. ఓన్లీ ఫ్రూట్స్, నట్స్, పల్లిపట్టి అట్లాంటివి మాత్రమే అలౌ చేస్తారు స్కూల్లోకి. చూడండి మా పాప వాళ్ళ అన్నయ్య కోట్ వేసుకొని ఎలా పోజిస్తుందో. అలా కోసేపు కోట్ వేసుకొని అటు ఇటు గ్రౌండ్లో తిరిగింది. మా బావ వాళ్ళ బాబుకి చెప్తున్నారు రైటింగ్ ఇలా చేంజ్ చేసుకోవాలరా, ఇలా రాయాలి అని. చూడండి గ్రౌండ్లో పేరెంట్స్ అంతా ఎవరి పిల్లల్ని వాళ్ళని దగ్గరికి తీసుకొని ఫుడ్ ఎలా తినిపిస్తున్నారో చెట్ల కింద కూర్చొని. చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఈ స్కూల్లో. కొంతమంది పిల్లల పేరెంట్స్ కూడా చాలా లాంగ్లో ఉంటారు, రాజస్థాన్, మహారాష్ట్ర అలా ఎక్కడెక్కడో నుంచి వచ్చి జాయిన్ అవుతారు ఈ స్కూల్లో. అలాగా మేము మా బాబు కోసం పిజ్జా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని వెళ్ళాము. అవి తినేసి వాళ్ళ చెల్లితో చూడండి గ్రౌండ్లో అంతా చూపిస్తున్నాడు. ఇక్కడ గేమ్స్ ఆడతాము, అక్కడ వాళ్ళు ఏ ప్లేస్లో ఏమేమి చేస్తారో అవన్నీ చెప్తున్నాడు వాళ్ళ చెల్లికి. అలా తీసుకెళ్ళి వచ్చేసి వాడికి టైం కూడా అవుతుంది. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాడు. టైం ఓన్లీ 2 అవర్సే కదా, అన్నీ ఆ 2 అవర్స్లో ఫాస్ట్గా చేసేయాలి. వాళ్ళ చెల్లితో ఆడుతున్నాడు. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు అయితే టైం ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. సో వాళ్ళ డాడీ చెప్తున్నాడు బాగా చదువుకో అని. మళ్ళీ 2 months తర్వాత విజిటింగ్ ఉంటుంది. అండి వీళ్ళ స్కూల్ ఎంత పెద్దగా ఉంటుందో, ఒక పెద్ద ఫ్లాగ్ అండ్ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. అండ్ ఈ స్కూల్ నేమ్ వచ్చేసి శ్రీమన్నారాయణ గురుకుల్. చూడండి ఎంతమంది పేరెంట్స్. ఇంకా వాళ్ళు లోపలికి వెళ్తారు ఆ బ్లాక్స్లోకి. వీళ్ళు తీసుకెళ్ళిన స్నాక్స్ కూడా చెక్ చేసి ఆ తర్వాత పైకి పంపిస్తారండి వీళ్ళని. ఆ 3rd floorలో ఉంటాడు మా బాబు. తమ్ముడు చెల్లి చూడండి వాడికి ఎలా బాయ్ చెప్తున్నారు. అక్క వాడికి ఒక కిస్ ఇచ్చి యాక్ట్ చేసుకొని ఆ తర్వాత సెండ్ ఆఫ్ ఇచ్చేసింది. వెళ్ళిపోయారు లోపలికి. వాడు చెప్తున్నాడు మంచిగా ఉండండి రా అని. వాడు చాలా ఎమోషన్ అవుతున్నాడు కానీ వాడు ఏడుస్తే మేము ఏడుస్తాం, మళ్ళీ మేము ఏడుస్తే వాడు ఇంకా ఎక్కువ ఇదైపోతాడు అనేసి మేము ఏడవకుండా వాడిని మంచిగా లోపలికి పంపించేస్తాం. కానీ చాలా బాధ ఉంది మాకు. చూడండి లోపలికి వెళ్ళాడు, అక్కడ నేమ్ ఎంటర్ చేసుకొని లోపలికి పంపించేస్తాడు వాడిని. లోపలికి వెళ్ళిపోతున్నాడు మా బాబు. లోపలికి వెళ్ళి వాడు ఫ్లోర్లోకి వెళ్ళి బయటికి వచ్చేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు.
పేరెంట్స్ అంతా పిల్లని లోపలికి పంపించేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా గ్రౌండ్ అంతా ఎంత ఖాళీ అయిపోయిందో చూడండి. ఇంతకుముందు పిల్లలు పేరెంట్స్తో ఎంత హడావిడి ఉంటే గ్రౌండ్ అంతా ఖాళీ అయిపోయింది. గేట్ క్లోజ్ చేశారు, మేము బయటకు వచ్చేసాము. చూడండి ఇంతకుముందుకు ఎంతమంది పేరెంట్స్ వెయిట్ చేస్తుండే బయట. వాడికి బాయ్ చెప్పేసి మేము కూడా బయటకు వచ్చేసాం. అలా వాడితో కొన్ని పిక్స్ దిగేసి బయటకు వచ్చేసాం మేము. వాళ్ళ చెల్లితో, వాళ్ళ తమ్ముడితో,